నిన్నటి దాకా ముసలమ్మల పెన్షన్లు తీసేసి సంపద ఎలా సృష్టించాలో ఆలోచించినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా దివ్యాంగులు అంటే ఫిజికల్ ఛాలెంజ్డ్ పీపుల్ మీద వాళ్ళ యొక్క కన్ను పడిందనమాట. ఎందుకంటే 6,000 రూపాయలు వాళ్ళు తీసుకోవడం ఈ కూటమి ప్రభుత్వానికి నచ్చలేదు. అదేంటో నాకు అర్థం కాదు గాని ముసలమ్మల మీద దివ్యాంగుల మీద మీ ప్రతాపాలే తప్ప మీ సంపద సృష్టి తప్ప కోట్లు కోట్లు బ్యాంకులకి అప్పులు చేసి వదిలేసినటువంటి మహానుభావులందరినీ వాళ్ళని అడగలేరు, వాళ్ళ ద్వారా సంపద సృష్టించలేరు. నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవడి సొమ్ము ఎవడికి ఇస్తున్నారని మీరు బాధపడుతున్నారో ఇప్పటికీ నాకు అర్థం అవ్వట్లేదు. అన్ని కోట్లు కొంతమంది బడాబాబులకైతే 10,000 కోట్లు 20,000 కోట్లు మాఫీలు చేయడానికి ముందుకొస్తారు తప్ప ఒక ప్రజలు బీదలుగా ఉన్నటువంటి అమాయకులు ₹1 గవర్నమెంట్ సొమ్ము తింటే మీకొచ్చిన బాధలేంటండి? నాకు అర్థం కాక అడుగుతున్నాను. అయినా కూడా మీ నిసిగ్గుగా జరుగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్కసారి జనాలు గమనించుకోవాలి. ఇప్పటికే బోర్డు పెన్షన్లు తీసేసి ఇక దివ్యాంగుల పెన్షన్లను కూడా తీసేయబోతున్న కూటమి ప్రభుత్వానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అయినా మీ కొడుకు యొక్క డిప్యూటీ సీఎంకి ఆరాట పడుతున్న దాంట్లో ఇచ్చిన శ్రద్ధ కాస్త బీదల మీద వాళ్ళ అభివృద్ధి మీద పెడితే డెఫినెట్ గా రాష్ట్రం బాగుపడుతుంది. GST -6 లోకి వెళ్లకుండా ఉంటుంది.